భారతదేశం మొత్తం మీద కూడా ట్రెండింగ్ గా ఉన్నటువంటి ఒకే ఒక మాట కాక్రోచ్ జనతా పార్టీ. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? భారతదేశంలో ప్రతిపక్షం లేదు, మోడీ ప్రధానమంత్రి, ఒక బీజేపీ ఒక్కటే ఉంది, బీజేపీ హంగామానే నడుస్తుంది అన్న ఫీలింగ్లో వచ్చి ఉడతలాగా వచ్చి అరబ్బాయి నేనున్నా ఒక జడ్జి వేసిన సెటైర్తో నేనున్నారా అబ్బాయి అని చెప్పేసి ఇంతమంది నీకు రివర్స్ ఉండారు అని మోడీ గారికి చూపించాడు. అది ఒక్కటి చాలయ్యా. దేశం ఎటో వెళ్ళిపోతుంది అంటారు కదా, ఇది ఒక్కటే ఉదాహరణ. భయపడాల్సింది లేదు. ఇది భారతదేశం. ఏది సృష్టించాలన్నా కానీ భారతీయుడు తగ్గుంటాడు. ఏడ తగ్గాలి ఏడ పెరగాలనేది తెలుసు. రీసెంట్గా ఒక జవాన్ అమ్మ విషయంలో ఒక చిన్న జరిగిందని చెప్పేసి వచ్చారు చూసావా, బిఎస్ఎఫ్ బెటాలియన్ మొత్తం అది కమిషనర్ ఆఫీస్కి అందరు వచ్చారు చూసావా. ఆ యూనిటీ, ఆ బలగం మా దగ్గర ఉంది. ఆర్మీతో మొదలు పెట్టుకుంటే ఎప్పటి నుంచో సుభాష్ చంద్రబోస్ని కూడా ఇట్లాగే చేశారు, ఇలాగే తయారయ్యి ఇలాగే నిలబడ్డాడు. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈయన నిలబడారు అనుకున్నా అట్లాగే 3 రోజుల నుంచి ఆయన యాక్ట్ చేయటము, ఆయన గురించి రివర్స్గా వీడియోలు పెడతాము, ఏదేదో పాకిస్తాన్ ఆస్ట్రేలియా లింకులు పెడతాము, అవన్నీ మనం చూస్తున్నాం కామన్గా. కాబట్టి ఏంటంటే చెప్పేది ఏంటంటే ఒక్క భయం అనేది వస్తే అడల పుట్టిద్ది. అంత అవినీతి జరుగుతుందా అని ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కడు ఒక ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ ఒక 5 రూపాయలు పెట్రోల్ పెరిగింది. ఏం చెప్పలేని పరిస్థితి, బాధ అనేది బయటికి చెప్పలేని పరిస్థితిలో ఇలాంటి టైంలో అది రావటం అనేది కొద్దిగా భయాన్ని సృష్టించడమే అనుకుంటున్నాను. చాలా మంది ఏమంటున్నారంటే ఎక్కడో ఉండి ఇక్కడ సమస్యలు మాట్లాడడం ఏంటి, ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడితే కదా నీ సైడ్ మేము నిల్చుంటామని చెప్పేసి యూత్ కూడా అంటున్నారు. ఎక్కడో ఉన్న అవసరం మాట్లాడాల్సిన అవసరం లేదయ్యా. నీ పక్కన సమస్య తిరుగుతుంటే నువ్వు ఊరుకుంటావా? ఫోన్ తీస్తున్నావు, కొడతావు, వీడియో ఏడేడో పెట్టేస్తున్నావు, నువ్వేమైనా ఊరుకుంటున్నావు చెప్పు. మరి ఎక్కడ సరైన సమస్య ఏదు. ఏంటంటే పెద్ద పెద్ద మీడియాలు డబ్బులు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు అనుకోవచ్చు. పక్కన ఒక ఏదైనా తప్పు జరిగింది, నువ్వు జోపిగా ఉంటున్నావా? ఏమైనా ఉంటున్నావు చెప్పు. మరి భయపడడానికి అంత తప్పులేం జరగట్లేదు. బయట పడని తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పుల్లోనే నువ్వు ఇరుక్కుపోతున్నావు. ఒక క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి ఏదో లోన్ తీసుకుంటావు, వాడు వడ్డీ బాధేస్తున్నాడు, ఆ క్రెడిట్ కార్డు కట్టేస్తావు, మళ్ళీ ఆ డబ్బులు కట్టడానికి ఏం చేస్తా? ఈ క్రెడిట్ కార్డే వాడతావు. ఇది వాడకుండా ఏమైనా ఉంటావా? మనిషి పరిస్థితి భారతదేశంలో అలా కట్ అయిపోయింది. ఏమి చేయలేని పరిస్థితి. నువ్వు మోసం నువ్వు చేస్తున్నావు, ఇంకో 10 మంది చేత చేపిస్తున్నావు, అది పరిస్థితి. అయితే అన్న కాంగ్రెస్ అదే కాక్రోచ్ పార్టీ ఏదైతే ప్రెసిడెంట్ ఉన్నాడు అభిజిత్, ఆల్రెడీ పూణే లోపల పాకిస్తాన్కి ఫండింగ్ చేస్తూ దొరికిపోయాడు, ఆల్రెడీ అరెస్ట్ కూడా అయ్యిండు. ఆ తర్వాతే ఫారెన్ పారిపోయాడు. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు? ఆయనకు పాకిస్తాన్కి రూపాయి పంపించినా 10 రూపాయలు పంపించినా శుద్ధ దండగా. ఆ రేట్లు చూస్తున్నావా? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? అయ్యా బాబు అన్నట్టుంది. నువ్వు రూపాయి కాదు 10 రూపాయలు పంపించినా కానీ ఇండియా బియ్యం కావాలి, ఇండియా బియ్యం కావాలి, ఇండియా పెట్రోల్ కావాలి, ఇండియా ఆయిల్ కావాలి, ఏదైనా కానీ అమ్మా దేహు అనుకుంటూ ఇండియాని అడుక్కునే పరిస్థితి దానికి తయారైంది. నువ్వు పోయి దానికి దీనికి పోలికలు పెడతావు ఎందుకు? దానికి నువ్వు దానం చేయాలనుకుంటే 10 రూపాయలు దానం చేయి. నువ్వు 10 రూపాయలు దానం చేయాలి, చెయ్యి. అది ఇప్పుడు దాన పరిస్థితిలో ఉంది. అయ్యా బాబు ఎవరు దానం చేస్తారా అని చూస్తుంది. మరి దానికి మనకి లింక్ పెడతావు నువ్వు, అదేదో మనం చేసేస్తుందని భయం నీకే ఎందుకు? అంటే ఫండింగ్ అంటే దానం కాదన్నా, ఓకేనా? ఫండింగ్ అంటే దానం కాదు. ఫండింగ్ అంటే ఇల్లీగల్ గా అమౌంట్ ట్రాన్స్ఫరేషన్, అర్థందా? ఐఎంఐ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ లో ఇల్లీగల్ గా అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ ఫండింగ్ చేస్తే ఇండియా పైన దాడులు చేయడం వీటికి ఎట్లా ఉంటా చూసారా, అట్లాంటి దాంట్లో ఇన్ని అరెస్ట్ చేశారు. అట్లాంటి ఆయన తీసుకొచ్చి ఇండియా పైన ఒక ఏదైతే పార్టీ ఉందో బీజేపీ పార్టీ పైన ఎలిగేషన్ చేస్తారు కదా, అట్లాంటి ఆయన ఎలిగేషన్ చేస్తే యూత్ అలా నమ్ముతారు. ఎవడుందో సిబిఐ ఏడుంది, ఏసీబీ ఏడుంది, ఏడుండే? నువ్వు పన్ను ఎంత కడతానా? నువ్వు ఉన్న సొమ్ము మొత్తాన్ని పన్ను కడుతున్నావా? నువ్వు ఉన్న దానికి ఎంత పన్ను కడుతున్నావా? ఏడుండారయ్యా? పట్టుకునే అధికారులు ఏడుండారు? ఖాళీ పోస్టులు భారతదేశం మొత్తం మీద 1,40,00,000 పోస్టులు ఉన్నాయి తెలుసా, గవర్నమెంట్ పోస్టులు. అవి ఫిలప్ చేసే దమ్ము మీ రాజకీయ నాయకుల దగ్గర ఉందా? నువ్వు అడగగలవా? కాబట్టి అవినీతి జరుగుతుంది. దానిలో తప్పే ఉంది. ఆడికి ఆశ ఉంది, బాగా సంపాదించాడు, పక్క దేశానికి పెడుతున్నాడు, దానిలో తప్పే ఉంది. నువ్వు సంపాదించి నీ దేశంలో నీకేమైనా చేస్తే నీకు పెడతాడు, నువ్వేం చేయట్లేదు కాబట్టి పక్క దేశానికి పెడతాడు దాని మీద ప్రేమతో, దానిలో తప్పే ఉంది. మరి అన్న దానికి సపోర్ట్ చేయటం కాదన్నా, ఒక జడ్జి వేసిన సెటైర్కి ఇంత మెసేజ్ ఇంత స్పందన వచ్చిందంటే ఏం జరుగుతుంది? ఎంతమంది బయటకు వస్తున్నారు? మెడికల్ కానీ ఇంజనీరింగ్ చదివి కానీ ఎంతమంది బయటకు వచ్చి నలిగిపోతున్నారు? నేను ఒక సబ్జెక్ట్ చదివా, ఆ సబ్జెక్ట్ మీద పైకి వెళ్తే నాకు ఆనందం ఉండిద్ది, కానీ పక్కకు వచ్చి ఇంకోటి ఏదో చేస్తే నాకు ఆనందం ఉండిద్దా? మరి అట్లా తయారైంది ఇప్పుడు సొసైటీ. ఎవరిదే లేదన్న, అంత దమ్ము ఎవరికి లేదు, అంత దమ్ము ఎవరికి లేదు. ఒక యువకుడికి పుట్టిందంతే. కాంగ్రెస్ లో గానీ నువ్వు అన్నట్టు ఆ పార్టీలో దమ్ము ఉన్నట్టయితే ఆడు వెళ్ళి ఢిల్లీలో లెక్కరతో దొరికి 100 కోట్లకి జైల్లో కూర్చోడు. రాహుల్ గాంధీ వచ్చి ఇది ఆ ప్రెస్ నుంచి నువ్వు ఒక్కడివే నేను ఒక్కడినా అని అన్నాడు.
కాబట్టి ఎవరికి అంత దమ్ము లేదు. వాళ్ళు వీళ్ళు మేధావులేం కాదు కదా, వీళ్ళు అగ్ర మేధావులు అన్న. యువకులు చాలా మంది దానికి సపోర్ట్ ఉన్నారు, ఉన్న దానిలో కూడా ప్రతి రాష్ట్రం నుంచి ఉండారు. కాబట్టి ఒక పార్టీ తరఫున అది నిలబడే అవకాశం కూడా ఉంది. ఉండొచ్చు అన్న, రావాలనే కోరుకుంటున్నారు కదా. ప్రతిపక్షం అనేది లేకపోతే మనకి బాగోట్లేదన్న. తప్పు చేసేది ఎవడు కనపడతలేదు. ఒక సిబిఐ అధికారిని అడిగేవాడు ఎవడు లేడు, ఒక ఏసీబీ అధికారిని అడిగేవాడు ఎవడు లేడు. మరి వాళ్ళకి ఏం లేదు, కాము కూర్చున్నారు. అదేమంటే మా కింద వాళ్ళు లేరా, మేమేం డ్యూటీ చేస్తామన్నారు. మరి అడిగేవాడు ఎవడో ఒకటి ఉండాలన్నా. ఇప్పుడు అసెంబ్లీ చూస్తున్నాం అంటే ప్రతిపక్షం వాడు 4 క్వశ్చన్లు అడగాలి. ఇప్పుడు మన ఆంధ్రానే ఉంది, వాడు హామీలు ఇచ్చాడు, అడిగేవాడు ఎవడు లేకే కదా, ఇంకా అమలు అవ్వలేదు. సూపర్ 6 అమలు అవుతుందా? అడిగేవాడు ఎవడు ఉన్నాడు, ఎవడు లేడు. కాబట్టి ఇంకా శుభ్రంగా ఉంది. 2.5 సంవత్సరాలు అయింది. మరి దేనికి దానికి ఉంటదన్న, అడిగేవాడు కూడా మనకు ఉండాలి. లేకపోతే ఇట్లాగే తయారైంది. ఈయన అన్నట్టు పన్నులు పోతాయి, అన్ని పోతాయి. ఎందుకంటే మన కట్టుదిట్టమైన చట్టం, మామూలు రాజ్యాంగం కాదు, కట్టుదిట్టమైన చట్టం. అది అమలు అయితే ఏడా ఉంటాం మనం. అది అమలు కాదు కదా, ఎట్లా అమలు అయితే? నీతులు చెప్పేవాళ్ళందరూ నీతిమంతులు కాదు, సత్యాలు చెప్పేవాళ్ళంతా సత్యవంతులు కాదు కదన్న. మరి అంతే మరి.